సింహాచలం కొండపై అపచారం జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకురాలు సౌజన్య రాజకుమారి కొండపై కేక్ కట్ చేస్తున్న ఫోటోలు వివాదాస్పదంగా మారాయి. అప్పన్నస్వామి సన్నిధిలో కేక్ కట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అత్యంత పవిత్రమైన క్షేత్రంలో ఆలయ ఆగమ సంప్రదాయాలను పాటించాలి. అలాంటిది ఎంతో పవిత్రమైన సింహాచలం పుణ్యక్షేత్రం కొండ మీద కేక్ కట్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. టీడీపీ నేతలు చేసే పనులు హిందూ సాంప్రదాయాలను కించపరిచే విధంగా ఉన్నాయని మండిపడుతున్నారు భక్తులు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ నాయుడు ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. నాయుడు, చెప్పండి, సింహాచలం కొండపై టీడీపీ నాయకురాలు సౌజన్య కుమారి కేక్ కట్ చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి నాయుడు? తెలుగుదేశం పార్టీ నాయకులు పవిత్రమైన దేవాలయాలను సైతం అపవిత్రం చేస్తున్నారు. ఎంతో పవిత్రంగా భావించే సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకురాలు సౌజన్య రాజకుమారి బర్త్డే కేక్ ను కట్ చేశారు. ఈ ఫోటోలను ఆమె ఇన్స్టాలో పెట్టుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతో పవిత్రంగా భావించే సింహాచలం కొండ మీద అది గాలి గోపురం ముందు ఏ విధంగా ఒక కేక్ ని కట్ చేసి ఫోటో పెడతారని చెప్పి భక్తులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. సింహాచలం అప్పనంటే ఒక సెంటిమెంటే కాకుండా భక్తులందరికీ కూడా ఎంతో నమ్మకమైన భగవంతుడు. ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అటువంటి భగవంతుని కొండ మీద తెలుగుదేశం పార్టీ నాయకురాలు సౌజన్య రాజకుమారి కేక్ ని కట్ చేయడమే కాకుండా ఆ ఫోటోలు తీసి ఇన్స్టాలో పెట్టడం మీద భక్తులంతా కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పనులను మానుకోవాలని చెప్తున్నారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి కొండ మీద ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అటు ఆలయ అధికారులు గాని, లేదంటే దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది గాని, లేదంటే మిగతా సభ్యులందరూ కూడా ఏం చేస్తున్నారని చెప్పి భక్తులంతా కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడకూడదు. ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడిన వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి భక్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.